ఈ వంట రుచి కోసం కాదండోయ్! ఒక మంచి పని కోసం. అన్నయ్యల గ్యాంగు, ఒక చెల్లి. దాని వెనక ఒక పెద్ద కారణం. అది ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. డబ్బు లేకపోయినా పర్లేదండి. మంచి మనసుంటే చాలు. ఎంత డబ్బున్నా సరే నలుగురికి పంచిపెడితేనే అది మనకి తృప్తినిస్తుంది. ఈ అన్నయ్య గ్యాంగు, ఈ చెల్లి కలిసి చూస్తున్నారుగా వీడియోలో. ఎలా వంటలు చేస్తున్నామో పోటీ పడి పనులు నేను చేస్తా అంటే నేను చేస్తా అని. ఈరోజు అన్నయ్య, చెల్లెళ్ళ ప్రేమ కలిసి ఈరోజు మేము చేసే వంట కొందరికి భోజన కోసం ఇబ్బంది పడకుండా చేస్తుందండి. ఎంతోమందిని ఆకలిని తీరుస్తుంది. సో ఇది చిన్న ప్రయత్నమే కావచ్చు. బట్ ఫ్యూచర్‌లో ఇలాంటివి నేను ఇంకెన్నో మరెన్నెన్నో అందరితో కలిసి చేయాలని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఆకలితో కాదు, ఆలోచనతోనే వంట చేస్తున్నాం. ఎందుకు అంటారా? ఎంతసేపు మనమే వెరైటీ వంటలు చేసుకొని తినడం కాదు కదా! సో అందరితో కలిసి అందరం తలా ఒక చెయ్యి వేస్తూ కలిసి వంట చేసి నలుగురికి పెట్టి మనం తింటే అబ్బా! ఆ ఫీల్ ఎంత బావుంటుందో కదా! సో అలాంటి ప్రయత్నమే మాది ఈరోజు. ఈ కూరలో ఉప్పు, కారాల కన్నా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు చాలా ఉన్నాయి. ఇది మేము ఒకరి ప్రేమ కోసమో, అందరికి చెప్పడం కోసమో కాదండి ఈ వీడియో చేసింది. మేము చేసే ఒక మంచి పని ఒక మెమొరబుల్‌గా ఉండాలి అనేసి నేను వీడియో షూట్ చేసుకున్నా. సో ఎందుకో దీన్ని అప్లోడ్ చేసి అందరికీ తెలియజేస్తే ఈ వీడియో చూసి ఇంకొక నలుగురైనా ఇలా చేస్తారని ఒక చిన్న ఆశ. అంతే ఫ్రెండ్స్. బాయ్ బాయ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.